శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తదియ తిథి ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు, అనంతరం చవితి. పూర్వభాద్రా నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకు, అనంతరం ఉత్తరాభాద్రా నక్షత్రం. సుకర్మ యోగం రాత్రి 10 గంటల 5 నిమిషాల వరకు, అనంతరం ధృతి యోగం. భద్రకరణం ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు, అనంతరం భవకరణం. వర్జ్యం రాత్రి 11 గంటల 23 నిమిషాల నుండి 12 గంటల 54 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 22 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11 గంటల 8 నిమిషాల నుండి 11 గంటల 54 నిమిషాల వరకు. అమృత ఘడియలు ఉదయం 6 గంటల 31 నిమిషాల నుండి 8 గంటల 4 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన, ఈనాటి పర్వం గురించి విచారించినట్లయితే, ఈనాడు సమస్త సంకటాల నుండి మనల్ని విముక్తుల్ని చేసేటటువంటి మహాగణపతి పర్వమైనటువంటి సంకటహర చతుర్థి ఈరోజు. చాలా విశేషమైనటువంటి పర్వం ఈరోజు. ముఖ్యంగా ప్రతి నెలలో వచ్చేటటువంటి సంకటహర చతుర్థి కంటే కూడా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సంకటహర చతుర్థికి చాలా ప్రాధాన్యత ఉంది అని శాస్త్రవచనం. ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా అయితే మార్గశిర మాసం నుండి ప్రారంభిస్తారో, సంకటహర చతుర్థి వ్రతాన్ని ఒక సంవత్సరం పాటు చేయాలి అనే సంకల్పం ఉన్నవాడు కానీ, లేదా యావజ్జీవం చేయాలి అని శాశ్వతంగా చేయాలని మొదలుపెట్టేటటువంటి వాళ్ళు భాద్రపద బహుళ చవితి అంటే భాద్రపద మాసంలో వచ్చే సంకటహర చతుర్థి నుండి ప్రారంభిస్తారు. అయితే శ్రావణ బహుళ చతుర్థికి ఒక సంవత్సరం, ఒక ఆవృత్తి పూర్తయినట్టుగా భావన చేయాలి. మిగిలినటువంటి నెలల్లో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించే అవకాశం లేని వాళ్ళు కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సంకటహర చతుర్థి వ్రతాన్ని కనుక చేసినట్లయితే 12 మాసాలు ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితం వస్తుంది అని శాస్త్రవచనం. బాలార్కకోటి ద్యుతిమ ప్రమేయం బాలేందురేఖా కలితోత్తమాంగం భ్రమద్విరేఫావృత గండభాగం భజే భవాని తనయం గణేశం అని గణపతి ధ్యానంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. స్వామివారు బాలార్కకోటి ద్యుతిమ ప్రమేయం, ఉదయిస్తున్నటువంటి సూర్యులు 1,000,000 మంది ఎంత తేజవంతంగా ప్రకాశవంతంగా ఉంటారో అటువంటి దివ్య వర్చస్సు తేజస్సు కలిగినటువంటి మహానుభావుడు, విఘ్నకారకుడు, విఘ్ననాశకుడు, ఆయన భక్త సులభుడు కూడా. ఎందుకంటే అశుతోషుడైనటువంటి శంభుడి యొక్క సూనుడు కనుక ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం పెద్ద కష్టతరమైనటువంటి విషయం కాదు. స్వామివారి ఆరాధన చేయాలి అంటే వంటగదిలో ఉండేటటువంటి చిటికెడు పసుపు, చిన్న బెల్లం ముక్క ఇస్తే చాలు. స్వామివారికి అర్చన చేయాలంటే పుష్పజాతి తెచ్చి పూజ లేకున్నా గరిక పూజ మెచ్చు గబ్బి వేల్పు అంటాడు ఒక మహాకవి. ఆయనకి రకరకాల పుష్పాలతో అవసరం లేదు. కేవలం గరికను తీసుకువెళ్ళి ఆయన పాదాల మీద పెడితే చాలు, సంప్రీతుడవుతాడు, సమస్త విఘ్నాలను హరిస్తాడు. దుర్భిక్షాన్ని సైతం ఆయన హరించి సుభిక్షాన్ని ప్రసాదించి సమస్త శుభాలను ఇచ్చేటటువంటి శుభంకరుడు, ప్రణవ స్వరూపుడు, ప్రమథ గణనాయకుడు, ప్రథమ పూజితుడైనటువంటి గణపతి. ఈతి బాధలతో ఉన్నటువంటి వాళ్ళు, రణ శత్రుబాధలతో ఉన్నటువంటి వాళ్ళు గణపతి పాద సమాశ్రయం చేసి గణపతి వ్రతాన్ని అనగా సంకటహర చతుర్థి వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే సమస్త శుభాలను పొందుతారు, సమస్త ఈప్సితాలను కూడా సిద్ధింపజేసుకోగలుగుతారు. అటువంటి గణపతి యొక్క దివ్యకృప మనందరికీ పరిపూర్ణంగా ఉండాలని, అందులో ఈరోజు విశేషం ఏమిటంటే మంగళవారం, భౌమవార ప్రయుక్త సంకటహర చతుర్థి. ఇది చాలా విశేషమైంది. మంగళవారం వచ్చినటువంటి సంకటహర చతుర్థి నాడు వ్రతాన్ని ఆచరిస్తే గ్రహదోషాలు సైతం తొలగిపోతాయని స్మృతి కౌస్తుభం ఇత్యాది గ్రంథాల వచనం ఇది. ఇవాళ పూర్వభాద్రా నక్షత్రం మంగళవారం కలిసి రావటం మరొక విశేషం. కరి అని చెప్పబడిన కరిముఖుడైనటువంటి గణపతి ఆరాధన ఎంత విశేషమో, మంగళవారం పూర్వభాద్రా నక్షత్రం రావటం వల్ల కపి ఆరాధన అంటే హనుమంతుడి యొక్క ఆరాధన కూడా అంతే విశేషం. ఎందుకంటే కరి కపులు ఇద్దరు కూడా ఈప్సిత ఫలాలు ఇచ్చేటటువంటి క్షిప్రప్రసాదులు అని మనకు శాస్త్రం చెప్తున్నమాట. క్షిప్రప్రసాదులు అంటే అతి శీఘ్రంగా, అంటే ఒక కోరికను కోరి మన వాగ్రూపంలో అది బయటికి రాకముందే మనస్సులో ఉండగానే దాన్ని తీర్చివేసేటటువంటి కొంగు బంగారాలు ఈ దైవాలు. అటువంటి ఆ గణపతి యొక్క, హనుమంతుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం.
శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు సంకష్టహర చతుర్థి అయినటువంటి కారణంగా ఏ రాశి వారు గణపతిని ఏ తీరుల ఆరాధనలతో సంతృప్తిపరచవచ్చో ఆ విశేషాల్ని, ఈరోజు ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఏ రాశి వారికి పరిణమించబోతోందో, ఏ రాశి వారు ఏ రంగు వస్త్రాలని ధరించినట్లయితే సకల కార్యాలు శుభంగా ముగుస్తాయో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు సంకష్టహర చతుర్థి, మంగళవారం సంకష్టహర చతుర్థి. అంతేకాక మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవము 3 కలిసినటువంటి సందర్భంగా మంగళవారం, అందున శ్రావణ మాసం, అందున సంకష్టహర చతుర్థి అయినటువంటి కారణంగా గణపతిని ఏ తీరులుగా ఆరాధించాలి, ఏ ప్రయోజనాల్ని పొందగలుగుతారు అనే విశేషాలు శ్రీకరం శీర్షికలో తెలుసుకుంటారు కూడా. సంకష్టహర చతుర్థి ఎంతో విశేషమైనది. సకల సంకటాలు దూరమై సమస్త విఘ్నాలు నివారింపబడడానికి సంకష్టహర చతుర్థి నాడు గణపతి ఆరాధన విశేషంగా ఉపకరిస్తుంది. సంకష్టహర చతుర్థి నాడు వ్రత విధానపూర్వకంగా గణేశుణ్ణి ఆరాధించే సంప్రదాయం అనాదిగా మనకి ఉంది. మమ సకల అభీష్ట సిద్ధయే చతుర్థి వ్రతం కరిష్యే అనే సంకల్పాన్ని చేసుకుని గణపతిని షోడశ ఉపచారాలతో ఆరాధించాలి. సూర్యాస్తమైన తర్వాత మళ్ళీ గణపతికి పూజని చేయాలి. దీన్ని పునఃపూజ అంటారు. చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడిని కూడా పూజించి అర్ఘ్యాన్ని సమర్పించి ఆ మీదట భోజనాన్ని చేయాలి. సంకష్టహర చతుర్థి నాడు నిత్య పూజా విధానంలో భాగంగా గణపతిని 21 గరికెపోచలతో అష్టోత్తర సహితంగా పూజించడం మరింత మంచిది. ఉండ్రాళ్ళు, చెరక ముక్కలు, పానకం, వడపప్పు, అరటిబండ్లు, పనస తొనలు నివేదనగా సమర్పించాలి. సంకష్టహర చతుర్థి నాడు ఓం శ్రీ గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని మార్లు మౌనంగా స్మరించుకోవడం అత్యంత శ్రేయస్కరం, సకల అభీష్ట ప్రదాయకం కూడా. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తృతీయ అంటే తదియ ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు తదుపరి చతుర్థి. ఈరోజు మంగళవారం, నక్షత్రం పూర్వభద్ర. ఇక నేటి గ్రహస్థితిని చూస్తే మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహు చంద్రులు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో స్పష్టత మాత్రం కలిగి ఉండాలి. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి లోపము లేకుండా ఉన్నట్టుగా తెలిసినది తెలియంది చెప్పి తీరాలి. వ్యాపారాన్ని చేయడానికి సన్నద్ధులయ్యేవారు వ్యాపారంలో మంచి అనుభవం కలిగినటువంటి వారిని సంప్రదించి మాత్రమే వ్యాపార కార్యక్రమాలని, లావాదేవీలని చేసుకోగలగాలి. సంకష్టహర చతుర్థి సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలను నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అకస్మాత్తుగా వస్తూ ఉండేటటువంటి కోపాన్ని నియంత్రించుకోవడం ఎంతైనా అవసరం. పై అధికారులతో మాట్లాడేటటువంటి సందర్భంలో లౌక్యాన్ని పాటించడం ఏమాత్రం సరికాదు. స్పష్టత కలిగి మాట్లాడడం ఉత్తమం. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు
ఒకే విధమైనటువంటి మూల్యాన్ని అన్నిటి విషయంలోనూ ఏర్పాటు చేయడం మంచిది తప్ప క్షణానికి ఒక విధంగా చేసినట్లయితే వ్యాపారం దెబ్బతినే అవకాశం మరింతగా ఉండే అవకాశం ఉంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ కూడా ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనకి వస్తారు. కానీ ఏదో ఒక విధంగా ఆ కార్యక్రమం సంపూర్తి అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ విషయంలో అనేకమైనటువంటి పనుల్ని చేయాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్న పై అధికారులు అకస్మాత్తుగా ఆ ప్రణాళికని మార్చే అవసరం ఉంది కాబట్టి దానికి సిద్ధపడి ఉండాలి. సంకష్టహర చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా అస్తవ్యస్తంగా గోచరిస్తూ ఉండొచ్చు. సంపాదించినటువంటి ఆస్తుల గురించిన ఏ విధమైనటువంటి నిర్ణయము లేని కారణంగా వాటిని ఉంచడమో అమ్మడమో అనే విషయంలో ఏది తేల్చుకోనటువంటి అవ్యవస్థ స్థితిలో ఉండొచ్చు. దూరభార ప్రయాణాలని చేయాలని అనుకున్నప్పటికీ కూడా శారీరకమైన తాత్కాలికమైన నిస్సత్వం కారణంగా ప్రయాణించలేకపోవచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి శరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా బాగా బలంగా ఉంటారు. అనుకోనటువంటి ఆదాయం వచ్చి చేరుతూ ఉండే అవకాశం కూడా ఉంది. ఏ విధమైనటువంటి రుణాన్ని ఉంచుకోరు. అన్నీ తీర్చేయగలుగుతారు. ఇంట్లో వివాహాది శుభకార్యాలు ఏదో ఒకటి తప్పక జరిగే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆర్థిక సమీకరణ చేసుకోవడం చాలా చాలా అవసరం. సంకష్టహర చతుర్థి సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి ఆకుకూరలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ లాభం, వేతన ఆధిక్యంతో కలిగే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అత్యాశ దృష్టితో ఉంటారు. ఒక ఇల్లు ఉన్నప్పటికీ కూడా మరొక 2 ఇళ్లను లేదా మరొక పొలాలను కొనుక్కోవాలనే ఆలోచనతో రుణం చేయాలనేటువంటి ఊహ దాకా వెళ్ళే అవకాశం ఉంది. దూరపు ఆలోచనని చేసుకుని అంత అత్యాశ ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని కాలం నిర్ణయించడానికి ముందు వీరు నియంత్రించుకుని ఉండడం చాలా చాలా అవసరం. నోటి దురుసుతనం పూర్తిగా తగ్గినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల మీద ఇంకా అకస్మాత్తుగా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో మాట్లాడే మాటల్ని మానుకోగలగాలి. సంకష్టహర చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని ఆరాధించి పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగంలో భద్రత లభించే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకున్నటువంటి అంచనాలన్నీ కూడా తలక్రిందులయ్యే అవకాశం ఉండొచ్చు. ఆ విషయాల్ని గమనించి అకస్మాత్తుగా శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని తెచ్చుకోవడం ఏమాత్రం సరికాదు. మానసికమైనటువంటి ఆనందం కోసమని తీర్థయాత్రలకు కానీ అలాగే పుణ్య నదీ స్నానాలకు కానీ వెళ్ళడం ఉత్తమం. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని కానీ చదువుతూ ఉన్నట్లయితే
కొద్దిగా మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉండొచ్చు. తల్లిదండ్రులు చేసేటటువంటి సూచనలు సలహాలు ఏమాత్రం వీరికి నచ్చే అవకాశం ఉండకపోవచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా గోచరించే అవకాశం ఉండొచ్చు. మాటలో తీవ్రమైనటువంటి వేగం, పట్టుదల, కోపం వంటివి ఏమాత్రం ఉండవు. కానీ అప్పుడప్పుడు సూటిపోటి మాట వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా తాత్కాలికంగా కుటుంబ పరిస్థితి మరొక దిశగా వెళ్ళే అవకాశం ఉండొచ్చు. మౌనంగా ఉండడం కానీ ఆచితూచి మాట్లాడడం కానీ చాలా అవసరం. సంకష్టారి చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు ద్విజయ గణపతిని ఆరాధించి వెలగ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయాన్ని చేస్తున్నది కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియకుండా ఉండేలా రహస్య విధానాన్ని పాటిస్తారు. అది కుటుంబ ఉన్నత స్థితికి ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని గమనించాలి. తల్లిదండ్రులతో సంభాషణ మరింత దగ్గరగా ఉండేటటువంటి కారణంగా కొద్దిగా కుటుంబంలో వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉండొచ్చు. కొత్తగా కొన్నటువంటి వాహనాన్ని తిరిగి అమ్మేందుకని ఆలోచన చేస్తారు. అది ఏకాంత నిర్ణయం అయినటువంటి కారణంగా కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకించే ఆలోచన మెండుగా ఉండొచ్చు. సంకష్టాల చతుర్థి సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని ఆరాధించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా ఆర్థిక లాభం కూడా సిద్ధించుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకప్పుడు వ్యాపారంలో అలాగే వృత్తిలో ఉద్యోగంలో మంచి లాభాలు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వీరికి అహంకార త్యాగమయ్యే అవకాశం విశేషంగా గోచరిస్తోంది. వ్యాపారం మధ్యమ స్థాయిలో ఉంటుంది. వృత్తిలో ఏ విధమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం ఉండకపోవచ్చు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో పై అధికారులు వీరిని ఒకప్పుడు గౌరవించినంతగా గౌరవించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. సంకష్టాల చతుర్థి సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని ఆరాధించి ధాన్యాన్ని లేదా బియ్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా రావలసిన బకాయిలు తప్పక వస్తాయి శ్రమ లేకుండా. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి సమన్వయ భావంతో ఉంటుంది కుటుంబం. ఎవరితోనూ వాద విరోధ భావం లేకుండా ఉండేలా సర్దుకుపోతూ ఉంటారు. ఒక మాట పై అధికారి అన్న, అలాగే కుటుంబంలో కుటుంబపు పెద్ద అన్న పెద్దదాన్ని పట్టించుకోకుండా ఉండగలుగుతారు. దూర ప్రయాణాన్ని చేయడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపించరు. వివాహాది శుభకార్యాల విషయంలో తాత్కాలికంగా రాజీ పడి అబ్బాయి చేత కానీ అమ్మాయి చేత కానీ ఒప్పించే అవకాశం ఉండొచ్చు. అది హానికరం ఏమాత్రం కానే కాదు. సంకష్టాల చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి వినాయకుడిని ఆరాధించి ఫలాలను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక ఉండడమే కాకుండా సమస్యలన్నీ అలా విడిపోయే అవకాశం తప్పక ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే క్షణానికి ఒక తీరుగా ఉండే అవకాశం గోచరిస్తోంది. తాత్కాలికమైనటువంటి శారీరక అనారోగ్యం కారణంగా ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని వెంటనే చేయలేకపోవచ్చు.
ఆర్థికమైనటువంటి ఆదాయం మాత్రం విశేషంగా ఉంటూ ఉంటుంది. అయితే మానసిక ప్రశాంతత మాత్రం అంతగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. తాము ఎవరికైతే సహాయాన్ని చేయదలిచారో మాట పరంగా ఆ సహాయాన్ని తప్పక చేస్తారు, కానీ వారి వల్లనే ఇబ్బందికి గురయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మీనరాశి వారు మహాగణాధిపతిని పూజించి ఆయనకు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతత మాత్రమే కాకుండా వివాహాది శుభకార్యాలు అనుకోకుండా సిద్ధించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం, అందున శ్రావణ మాసం సంకష్టహర చతుర్థి అయినటువంటి కారణంగా ఆ గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రావణమాస సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది. అంగారక సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా రాఘవేంద్ర స్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణమాస సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చిన అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ఎరుపు రంగు వస్త్రం మీద 21 జిల్లేడు పూలను ఉంచాలి. ఆ 21 జిల్లేడు పూల మధ్యలో శ్వేతార్క గణపతి విగ్రహాన్ని ఉంచాలి. అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి విగ్రహాన్ని ఉంచాలి. ఆ శ్వేతార్క గణపతి విగ్రహానికి కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి జిల్లేడు పూల మాలికను అలంకరించాలి. శ్వేతార్క గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించాలి. శ్వేతార్క గణపతిని జిల్లేడు పూలతో పూజ చేస్తూ శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. గణపతికి 21 అనే సంఖ్య ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి 21 జిల్లేడు పూలు పూజాపీఠం మీద ఉంచి ఆ 21 జిల్లేడు పూల మధ్యలో గణపతి విగ్రహం ఉంచి ఆ విగ్రహానికి కూడా జిల్లేడు పూల మాలికను అలంకరించి 21 జిల్లేడు పుష్పాలతో గణపతిని పూజించాలి. ఆ తర్వాత గణపతి అనుగ్రహం కోసం ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని పూజించినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ఆకస్మికంగా వచ్చే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే భూలాభం కలగాలన్నా, గృహలాభం కలగాలన్నా, సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నా, రుణబాధల నుంచి సులభంగా బయటపడాలన్నా అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా పగడ గణపతిని పూజిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే స్కాంద పురాణం ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే అంగారక సంకష్టహర చతుర్థి రోజు ఒక మంత్రాన్ని పూజా మందిరంలో 48 నిమిషాల పాటు పఠించినట్లయితే సంవత్సరం మొత్తం గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అన్ని విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు. స్కాంద పురాణంలో చెప్పిన ఆ మంత్రం ఏంటంటే నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని 48 నిమిషాల పాటు అంటే ఒక ముహూర్త కాలం పాటు పూజా మందిరంలో పఠించినట్లయితే సంవత్సరం మొత్తం గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు గురు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవాలి. మీ గృహంలో రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటానికి పూజా మందిరంలో తెలుపు రంగు పూలమాలికను అలంకరించి రాఘవేంద్ర స్వామి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. పసుపచ్చటి చామంతి పూలతో తెల్లటి పుష్పాలతో రాఘవేంద్ర స్వామి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని 21 సార్లు పఠించాలి. అలాగే అరటిపండు ముక్కలు, శనగపిండితో తయారు చేయబడిన పదార్థాలు, రవ్వ కేసరి ఇలాంటివి రాఘవేంద్ర స్వామికి నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి.
రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళినప్పుడు మంత్రాక్షతలు ఇస్తారు. ఆ మంత్రాక్షతలు తెచ్చుకొని మీ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళినట్లయితే ప్రయాణాల్లో విజయాలు సులభంగా చేకూరుతాయి. రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు పండ్లతో పాటు కలిపి ఎవరైనా వివాహం కాని వారికి ఇచ్చినట్లయితే వాళ్ళ జాతకాల్లో ఉన్న వివాహపరమైన దోషాలు తగ్గుతాయి. త్వరలోనే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఏ నామాలు పఠిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, అగ్ని పురాణంలో చెప్పబడిన విధంగా, స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా శ్రావణ బుధవారం విష్ణువుని ఏ విధంగా పూజించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.